వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను మీ వాత్సల్య. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టులో విచారణ ముగిసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఈడీ, సిబిఐ కేసుల్లో కవిత మధ్యంతర బెయిల్పై మే 28న మంగళవారం జస్టిస్ స్వర్ణకాంత శర్మ విచారణ చేపట్టారు. మే 27వ తేదీ సోమవారం కవిత తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. మంగళవారం ఈడీ, సిబిఐ వాదనలు వినిపించాయి. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత కింగ్ పెన్. ఈ కేసులో అక్రమ సొమ్ము కవితకు చేరింది. దీనికి సంబంధించిన వాట్సాప్ చాటింగ్స్ మా వద్ద ఉన్నాయి. ఇండియా హెడ్ ఛానల్లో పెట్టుబడి పెట్టారు. ఫోన్లో డేటాను ధ్వంసం చేశారు. విచారణకు ముందే ఫోన్ సాక్ష్యాలు ధ్వంసం చేశారు. ఈడీకి ఇచ్చిన ఫోన్లో డేటాను ఫార్మాట్ చేసినట్టు ఫారెన్సిక్ నివేదిక ఇచ్చింది. డిజిటల్ డేటా ధ్వంసంపై పొంతనలేని సమాధానాలు ఇచ్చారు. కవితకు బెయిల్ ఇవ్వొద్దు, సూర్యాస్తమయానికి ముందే కవితను అరెస్టు చేశాం, ట్రాన్సిట్ రిమాండ్ అవసరం లేదు, గోప్యత హక్కును భంగపరచలేదని ఈడీ తరపు న్యాయవాది జోహెబ్ హుసేన్ కోర్టు ముందు వాదనలు వినిపించారు. నిబంధనలను పాటిస్తూ చట్ట ప్రకారమే కవిత అరెస్టు జరిగింది. లిక్కర్ కేసులో కవిత ప్రమేయం ఉంది. లిక్కర్ పాలసీ ద్వారా కవిత లబ్ధి పొందారు. కేసు దర్యాప్తు కీలక దశలో ఉంది. ఈ సమయంలో కవితకు బెయిల్ ఇస్తే కేసు దర్యాప్తుపై ప్రభావం పడుతుంది. కవితకు బెయిల్ ఇవ్వడానికి మెడికల్ కారణాలు కూడా లేవు అని సిబిఐ వాదనలు వినిపించింది. ఇరువైపు వాదనలు ముగియడంతో కవిత బెయిల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. దీంతో కవితకు బెయిల్ వస్తుందా రాదా అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఆర్ వాయిస్ని సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా లైక్ చేయండి. మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. అందరితో షేర్ చేయండి.